దేవుడా రక్షించు మా భూలోక వైకుంఠాన్ని. పచ్చ మూకల నుంచి పచ్చి విషం కక్కే పచ్చ పాముల నుంచి, భయము భక్తి లేకుండా విష ప్రచారం చేసే పచ్చ పార్టీ అధినేతల నుంచి దేవుడా రక్షించు మా భూలోక వైకుంఠాన్ని. సనాతన వేషాల నుంచి, ప్రాయశ్చిత్తం పేరుతో చేసే దొంగ దీక్షల నుంచి, వారి వారి పాపాల నుంచి, వారు చేసే మత రాజకీయాల నుంచి దేవుడా రక్షించు మా భూలోక వైకుంఠాన్ని. క్షమించు స్వామి, పవిత్రమైన నీ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని దుష్ప్రచారం చేసిన చంద్రబాబును క్షమించు. పంది కొవ్వు, చేప కొవ్వు తిరుమల లడ్డూలో కలిసిందని పదే పదే విష ప్రచారం చేసిన నారావారిని మన్నించి క్షమించు. తన ఎల్లో మీడియాలో, తన సోషల్ మీడియాలో అదే పనిగా తిరుమల ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేసిన చంద్రబాబును క్షమించు. ఎలాగైనా తన ఆరోపణలు నిజమని నమ్మించేందుకు సిట్లో తన మనుషులను చొప్పించిన మా ముఖ్యమంత్రిని క్షమించు. కొవ్వు మాటలే తప్ప లడ్డుల్లో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చిన తరువాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లడ్డూల పేరుతో ఫ్లెక్సీలు పెట్టి దుర్మార్గపు ప్రచారాలు కంటిన్యూ చేస్తున్న చంద్రబాబు, అతని ముఠాలోని సభ్యులను, వారి దుర్మార్గపు ఆలోచన క్షమించు. తన ఫక్తు రాజకీయ అవసరాల కోసం నీ పవిత్రతను అదే పనిగా దెబ్బతీస్తున్న బాబు నాలుకను క్షమించు. ఎందుకంటే ఆ నాలుకకు నరం లేకుండా చేసింది నువ్వే కదా స్వామి. ఇక బాబు ఆరోపణలకు మరింత డోస్ పెంచి పంది కొవ్వు, చేప కొవ్వు, పశువుల కొవ్వు తిరుమల లడ్డూలో కలిసిందని నోటికొచ్చినట్లు మాట్లాడిన పవన్ కళ్యాణ్ను సైతం క్షమించు తండ్రి. ప్రాయశ్చిత్త దీక్షల పేరుతో దుర్గగుడి మెట్లు కింది నుంచి పైకి కడిగిన మా సనాతనిని క్షమించు. జంతువుల కొవ్వు కలిపిన 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపారంటూ తప్పుడు ప్రచారం చేసిన మా డీసీఎంను క్షమించు. మత రాజకీయాల కోసం రోజుకో వేషం కట్టి నీ పేరు ప్రతిష్టలను దిగదార్చే ప్రయత్నం చేసిన మా డిప్యూటీ సీఎంను క్షమించు. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు చెప్పేవారికి, విష ప్రచారాలు చేసేవారికి నరకంలో వేసే శిక్షల నుంచి తప్పించి క్షమించు స్వామి. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే ఈ నేతలను దయచేసి క్షమించు స్వామి. చంద్రబాబును, అతని ముఠాను, పవన్ కళ్యాణ్ను గుడ్డిగా అనుసరించేవారు, వారు ఏం చెప్పినా, ఏం ప్రచారం చేసినా అది నిజమని గుడ్డిగా నమ్మేవారు ఇప్పుడు ఆ వెంకన్న ఎదుట మోకాళ్లపై నిలబడి చేయాల్సిన ప్రార్థన ఇది. ఎందుకంటే తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ క్లియర్ కట్గా తేల్చి చెప్పింది. సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మొత్తం 200కు పైగా పేజీలతో నిండినటువంటి ఆ ఛార్జ్ షీట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, 10 పాయింట్స్ ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఇది చూసిన తరువాత భగవంతుడే ఈరోజు వాస్తవాలను బయట పెట్టారని భావించండి. చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ శిక్షలు ఏవి ఆ భగవంతుడు వేయకూడదని అందరూ ప్రార్థించండి. ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా ప్రార్థించండి. అంతటి ఘోరానికి, అంతటి మహాపాపానికి వాళ్ళు పాల్పడ్డారు. రైట్, ఒకసారి ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి సార్, ప్రతి ఒక్కరూ ఇది క్లియర్గా మనం ఫాలో కావాలి, తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒక్కో పాయింట్ నేను క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి, అందులో ఏముందో తెలుస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చేసింది సార్. ఈ జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు, చేపల కొవ్వు ఇవేవీ లేవని సిబిఐ తేల్చేసింది. చంద్రబాబు నాయుడు గారి నాలుకకు భగవంతుడు ఏ శిక్ష వెయ్యకూడదని మనమందరం ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు కూడా ఆయనను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ప్రార్థించండి. ఇంతటి మహాఘోరానికి పాల్పడితే గరుడ పురాణం ప్రకారం శిక్షలు చాలా భారీగా, కఠినంగా ఉంటాయి. కానీ అలాంటివేవి మనం కోరుకోకూడదు. అందుకే ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థిద్దాం. రెండో పాయింట్ చెప్తున్నా సార్. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు కుట్రపూరితంగానే ఆరోపణలు చేశారని బట్టబయలైంది. మూడో పాయింట్, మొత్తం వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగిందన్నది సిబిఐ విచారణతో బహిర్గతమైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, క్లియర్గా చెప్తాను వినండి. బోలేబాబా హర్ష డైరీ, బోలేబాబా డైరీకి నెయ్యి సప్లై చేసే టెండర్ కట్టబెట్టింది చంద్రబాబే. ఆయన్ని తీసుకొచ్చింది చంద్రబాబే, ఆయనకు టెండర్ కట్టబెట్టింది మన చంద్రబాబే. ఈ విషయం చాలా క్లియర్గా ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ పొందుపరిచింది. పాల సేకరణలో హర్ష డైరీ ఎవరు? మన బోలేబాబా. ఈ బోలేబాబాలు, ఇలాంటి బాబాలంతా మన చంద్రబాబాకే దొరుకుతారు. పాల సేకరణలో హర్ష డైరీ అత్యద్భుతమని తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది కూడా బాబు హయాంలోనే, అంటే 2018లో. బోలేబాబా డైరీని ఒక టీం వెళ్ళి తనిఖీ చేసేటటువంటి టీం వెళ్ళి తనిఖీ చేసి చాలా అద్భుతం,
ఇక్కడ పాల సేకరణ చాలా బాగా జరుగుతోంది, అద్భుతంగా పాలను సేకరిస్తున్నారు, దానితో నెయ్యిని తయారు చేస్తున్నారని ఒక తప్పుడు సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2018లో. మరి దీనికి శిక్ష పడాల్సింది ఎవరికి? నిందించాల్సింది ఎవరిని? బ్లేమ్ చేయాల్సింది ఎవరిని? బురద జల్లాల్సింది ఎవరిపైన? ఎవరి నాలుగు అబద్ధం చెప్పినట్టు? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6. 2019 ఫిబ్రవరిలో 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరాకు టెండర్ దక్కించుకుంది హర్షిత్ డైరీ. 2019 ఫిబ్రవరిలో ఎవరు సార్ ముఖ్యమంత్రి? ఎవరు సీఎంగా ఉన్నారు? ఎవరు పెట్టిన బోర్డు అక్కడ పనిచేస్తోంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పెట్టినటువంటి బోర్డు అక్కడ పనిచేస్తోంది. 2019 ఫిబ్రవరిలో 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరాకు హర్ష డైరీ టెండర్ దక్కించుకుంది. సూపర్గా సార్ ఇది. మరి నేరం ఎవరిపైన రుద్దుతున్నారు? తప్పు ఎవరు చేశారని అంటున్నారు? చంద్రబాబు నాయుడు గారి నాలుగు గురించి జాగ్రత్తగా గమనించండి, ఎటువంటి అబద్ధాలు చెబుతోందనేది. హర్ష డైరీ పాల సేకరణ చేయకుండానే నెయ్యి సరఫరా చేస్తోందని 2019 ఆగస్టులో తనిఖీ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఇది పాయింట్. 2019 ఫిబ్రవరిలో ఏమో టెండర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు టెండర్ దక్కేలా చేసింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి బోర్డు. 2019 ఆగస్టు అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. 2019 ఆగస్టులో ఒక తనిఖీ చేసి ఇక్కడ పాల సేకరణ చేయకుండానే నెయ్యి సరఫరా జరుగుతోందనేటటువంటి రిపోర్ట్నిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇది నేను చెప్తున్న మాట కాదు సార్, సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉన్న మాట, కోర్టుకు సమర్పించినటువంటి ఫైనల్ రిపోర్ట్లో ఉన్నటువంటి మాట. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దుష్ప్రచారానికి సంబంధించి? నెక్స్ట్ 2019 సెప్టెంబర్లో నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొన్న హర్ష డైరీకి అర్హత లేదని పంపేసింది టీటీడీ. అప్పుడు ఎవరు సార్ అధికారంలో ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ హర్ష డైరీకి, ఈ బోలే బాబాయ్కు అర్హత లేదని తిప్పి వెనక్కి పంపించారు. మీకు అనుమానం ఉంటే పాయింట్ టు పాయింట్ ఓపిక ఉంటే ఆ ఛార్జ్ షీట్ చదవండి, లేదా ఈనాడు దినపత్రిక చదవండి, అందులో కూడా ఇవే పాయింట్స్ ఉన్నాయి. నమ్మకం లేకపోతే, నేను చెప్పే మాటలు మీకు నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన పత్రిక, రామోజీరావు గారి ఆత్మ రాసినటువంటిది ఇదే విషయాన్ని రాసింది. మీరు కావాలంటే చదవండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9. 2024లో టీడీపీ హయాంలో వచ్చిన ట్యాంకర్లనే పరిశీలించి నాణ్యత లేదని తేల్చిన సిబిఐ. ఇప్పుడు ఏమైంది? 2024 జూన్ తర్వాత వచ్చినటువంటి ట్యాంకర్లు, వాటిని పరిశీలించింది సిబిఐ. వాటిలో నాణ్యత లేదని తేల్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారేమో టెండర్లు కట్టబెడతారు, దొంగ సర్టిఫికేట్లు ఇప్పిస్తారు. మళ్ళీ 2024 తర్వాత ఆయన హయాంలోనే ట్యాంకర్లను పరిశీలించి నాణ్యత లేదని సిబిఐ తేల్చింది. ఈ మధ్యలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన నెపం నెట్టేస్తారు, ఆ ప్రభుత్వం పైకి నెపం తోసేస్తారు, అప్పుడున్నటువంటి బోర్డు మెంబర్ల పైన బురద జల్లుతారు. మొత్తం జరిగేదంతా అంతకుముందు ఇప్పుడు. రైట్. పాయింట్ నెంబర్ 10. నాణ్యత లేని నెయ్యి దొరికింది టీడీపీ హయాంలో, అయితే వైఎస్ఆర్సీపీ హయాంలోని తప్పుడు ప్రచారం చేశారనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. నేను ఒక్కసారి స్క్రీన్ పైన ఒక 3 బాక్స్ చూపిస్తాను, చూడండి. డిబేట్ స్టార్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ప్రతి ఒక్కరూ గమనించండి.